నా చిన్నప్పుడు బంధుమిత్రులు ఒకరికొకరు క్షేమ సమాచారాలు తెలుపుకోవడానికి ఉత్తరాలపైన ఎక్కువగా ఆధారపడేవాళ్ళం. ముఖ్యంగా ఇన్లాండ్ లెటర్ని బాగా వాడేవాళ్ళం. ఎందుకంటే ఇన్లాండ్ లెటర్లో ఎక్కువ స్పేస్ ఉండి మనం ఎక్కువ సమాచారం రాయడానికి వీలుండేది. ఒకరోజు అమ్మ అక్కని పిలిచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఇన్లాండ్ లెటర్ తీసుకురామని చెప్పింది. అక్క, నేను, తమ్ముడు ముగ్గురు కలిసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెచ్చాం. అమ్మ పిన్నికి ఉత్తరం రాయడం పూర్తవగానే మేము ముగ్గురం పోస్ట్ డబ్బాలో వేయడానికి వెళ్ళాం. ఇక ప్రతిసారి ఉత్తరాన్ని ఇలా పోస్ట్ డబ్బాలో వేసేటప్పుడు నేవేస్తానంటూ పోట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే అది ఉత్తరమే అయినా ఇండైరెక్ట్గా ఆత్మీయులతో అనుభూతులను పంచుకునే అవకాశం. ఇక ఇప్పట్లా మొబైల్స్, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో ఉత్తరం వేసిన తర్వాత తిరుగు జవాబు కోసం ఎదురు చూడడం అదొక ఎక్సైట్మెంట్. పోస్ట్ మ్యాన్ ఎవరు అని ఈ రోజుల్లో పిల్లల్ని అడిగితే ఏమో మేము ఎప్పుడూ చూడలేదంటారు. అంతేనండి, టెక్నాలజీ పెరిగే కొద్దీ కొన్ని మరుగున పడిపోతున్నాయి, ఏం చేద్దాం. కానీ మా రోజుల్లో పోస్ట్ మ్యాన్ అంటే మా కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసేవారు. బంధువుల మధ్య ఉత్తరాలు పంపాలన్నా తేవాలన్నా పోస్ట్ మ్యాను వారధిగా ఉండేవాడు. కాకి డ్రెస్ వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకుని ట్రింగ్ 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 అంటూ సైకిల్ పైన బెల్ మోగించుకుంటూ వచ్చేవాడు. ఆ బెల్ సౌండ్ వినగానే పిల్లలందరం బయటికి పరిగెత్తుకొచ్చి అమ్మా పోస్ట్ మ్యాన్ మామయ్య వస్తున్నాడు అని అరిచేవాళ్ళం. అమ్మా వాళ్ళు కూడా చేస్తున్న పని ఆపేసి పోస్ట్ మ్యాన్ ఏ శుభవార్త తెచ్చాడో అని ఆతృతగా బయటకు వచ్చేవారు. ఎరా పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ అందరినీ పలకరించేవాడు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్, కొరియర్ సర్వీసులు. నేను మాత్రం వీధిలో నిలబడి పోస్ట్ మ్యాన్ మామయ్య కోసం ఎదురు చూస్తూ నిలబడిన ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఒక ఆప్తుడిలా ఉండేవాడు. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఏదైనా దూర ప్రాంతాలకు ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్ బుక్ చేసి 2-3 గంటలు ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత అంటే నేను హై స్కూల్కి వచ్చేసరికి సమాచార రంగంలో మార్పులు చాలా వచ్చాయి. దాని ఫలితమే ఎస్టీడీ, ఐఎస్డి, పీసీఓలు. ఎంత దూర ప్రాంతాలకైనా క్షణాల్లో లైన్ కలిపి మాట్లాడే అవకాశం వచ్చింది. మా ఊళ్ళో కూడా ఒక ఎస్టీడీ, ఐఎస్డి, పీసీఓ బూత్ పెట్టారు. మా ఇంట్లో అందరికీ ఒకటే ఆనందం. ఎందుకంటే ఉద్యోగరీత్యా నాన్న టౌన్లో ఉండేవాడు. అమ్మ నన్ను, చెల్లిని అప్పుడప్పుడు సాయంత్రం పూట పీసీఓకి తీసుకెళ్లేది. అక్కడి నుంచి నాన్నకు ఫోన్ చేసేవాళ్ళం. అమ్మ మాట్లాడిన తర్వాత నేను, చెల్లి నేనంటూ ఫోన్ లాక్కునేవాళ్ళం. బయట 2-3 వెయిట్ చేస్తుండేవాళ్ళం. వాళ్ళతో ఒక్క నిమిషం ప్లీజ్ అంటూ చాలాసేపు నాన్నతో మాట్లాడేవాళ్ళం. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించిన టెలికమ్యూనికేషన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్లో రాజేశ్వరి అని నా క్లాస్మేట్ ఉండేది. నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఎందుకో తెలియదు కానీ తనంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. తనతో మాట్లాడాలని, తనకు దగ్గరగా ఉండాలని అనిపించేది. ఒకసారి వేసవికాలం సెలవులకి తను వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. వెళ్తూ తన ఫోన్ నెంబర్ ఇచ్చెళ్ళింది. ఇంకేం, మా ఇంటి దగ్గరలో కాయిన్ ఫోన్ ఉండేది. దాంట్లో ₹1 కాయిన్ వేస్తే 3 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అయితే మాట్లాడేది గర్ల్ ఫ్రెండ్తో కదా, 3 నిమిషాలు ఎక్కడ సరిపోతుంది. అందుకే చాలా ₹1 కాయిన్స్ జేబులో వేసుకొని వెళ్ళేవాడిని. నాతో పాటు నా ఫ్రెండ్ రాజుగాడు కూడా వచ్చేవాడు. నేను ఫోన్ చేసి తనతో మాట్లాడుతుంటే వాడు పక్కనే ఉండి వినేవాడు. మధ్యలో ఇంకా ఎంతసేపు మాట్లాడతావురా, పద అంటూ విసుక్కునేవాడు. అయితే నాకు మాత్రం తనతో ఫోన్లో మాట్లాడుతుంటే అస్సలు టైం తెలిసేది కాదు. అదొక స్వీట్ మెమరీ.